రిజర్వేషన్ పేరుతో తమను మోసం చేసిన కాంగ్రెస్ పై బీసీ సంఘాలు సమరబేరి మోగించాయి. 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న బీసీ ఆక్రోశ సభ నిర్వహించనున్నారు. కామారెడ్డి వేదికగా ఆందోళన జరగనుంది. 42% రిజర్వేషన్ పై రేవంత్ సర్కారు డ్రామాలాడుతుందని జస్టిస్ ఈశ్వరయ్య మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే కొడంగల్ నుంచి కామారెడ్డి వరకు ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ విషయం మీకు అందరికీ తెలుసు. 42% విద్యా ఉద్యోగ లోకల్ బాడీస్ల రిజర్వేషన్సే కాకుండా మరి 20,000 కోట్లు ప్రతి సంవత్సరం అంటే 1,00,000 కోట్లు 5 సంవత్సరాలకు చేస్తామని, మండలకు ఒక గురుకులాన్ని అంటే కేంద్రీయ విద్యాలతో సమానంగా ఒక మండలకు ఒక గురుకులాన్ని బీసీలకే స్థాపిస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా మరి కామారెడ్డి డిక్లరేషను అమలు కాకపోవడం మీరు అందరికీ తెలుసు. ఇంత విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య, ఆరోగ్యం. ఈ తెలంగాణ బడ్జెట్ చూసుకున్నట్లయితే మొత్తం భారతదేశంలో లోయెస్ట్ బడ్జెట్ కేటాయించింది ఎవరికంటే విద్యకు, ఆరోగ్యానికి. అంటే విద్యకు, ఆరోగ్యం మీద ఆధారపడి బతికేది ఎవరు? ఈ బడుగు బలహీన వర్గాలు కదా. అంటే వీళ్ళు నాశనం కావాలని చూస్తున్నారా? దాదాపు 240 వీళ్ళకు ఇండియా గఠబంధన్కు ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్కి 100 పైచీలకు ఉన్నాయి. ఒక్కరోజు కూడా పార్లమెంటు సమావేశంలో లేవనెత్తకుండా, పార్లమెంటుని దిగ్బంధించకుండా, మళ్ళీ ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరిగిపోకముందే మేము ఈ డిమాండ్ని పార్లమెంటుని దద్దరిల్లేటట్లు తమిళనాడు తరహాలో మేము ఇదంతా అన్ని జిల్లాల జైత్రయాత్ర చేసి ఏదైతే మేము బంద్ కాలిస్తామో 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకొని బంద్ చీమ కూడా రోడెక్కకూడదు, మనిషి కూడా నడవకూడదు. మీరు తమిళనాడులో చూసినట్లయితే గవర్నమెంట్ బంద్ ఖాళీ చేస్తే రైళ్లు బంద్, బస్సులు బంద్, కార్లు బంద్, సైకిళ్ళు బంద్, మనుషులు కూడా నడవరు. అటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ సీఎం గారు అటువంటి బంద్ని తెచ్చి ఢిల్లీకి సంకేతాలు పంపించాలని